ఈరోజు బ్లాగ్ ఏంటంటే మేమైతే ఈత పోతున్నాం అనమాట. ఆ ఈతలో బ్లాగ్ అయితే మీకు చూపిస్తా. ఏం మన రేపైతే మేము పోతున్నాం. గోపన్న పోతుంది. గోపన్న పోతుంటే బాయ్కి మంగళ పోతాం. మేమైతే ఈత పోతున్నాం. ఈత వచ్చినాం కదా. ఇంకా నెక్స్ట్ డే పోతున్నాం. నెక్స్ట్ డే కూడా అయిపోయింది. అలా అయితే పోతున్నాం. ఈ 3 days లో వచ్చింది నాకు ఈత. 2 days లో నేర్చుకున్నా. ఫస్ట్ డే భయపడినా, సెకండ్ డే కొంచెం నేర్చుకున్నా. వచ్చింది అది చెప్పలే వస్తానని. గైస్ మేమైతే ఇప్పుడైతే బాయ్కైతే వచ్చేసినాం దగ్గరికి. వీడైతే ఆగి మేమైతే వీడియో తీస్తున్నాం. ఇక మేమైతే డైరెక్ట్ పోయి దూకుడే ఈత కొట్టుడే. వీడేమో రాళ్ళు ఉన్నాయి. మేమైతే కాలు దాటేసినాం. ఆడే బాయ్ ఉంది. మేమైతే ఇప్పుడు చూస్తున్నాం మా బాయ్ సాంగ్స్. ఇదే దగ్గరలో ఉంది బాయ్ డైరెక్ట్ దూకుగా. అయితే ఇక్కడికైతే వచ్చేసినాం. ఇక అయింది. ఇక మేమైతే దూకురే. ఇక దూకుతాం. అంతే ఆవు దూకవే. ఇప్పుడైతే దూకుతున్నాం. చూడండి నేను ఎడుగుతున్నాను. ఈ తట్టు కొట్టిన కామెంట్ చేయండి. ఇది ఇంకా ఈత కొడతాం అలా. నేనేం చేసిండ్రా ముంచుతున్నా. నేను ముంచలే. ఇంకెవరన్నా నేను అసలు ముంచలేదు. అసలు నా చెయ్యరా ఆడికి వచ్చింది రాలే. వచ్చి బాగున్నారా? నేను బాగున్నాను. సరే లెన్స్ మారుతా ఉన్నా కొంచెం అది గౌరవంగా ల్యాండ్ అవైతే నాకు బాగా వీళ్ళు మంచిగా
ఏందా పక్కన కదా సార్ వచ్చినప్పుడు అంతరాను అన్నా, ఇదండి. ఇక్కడ దాకా బస్సు పోతుంది నీళ్ళు మునిగితే కాలంలో మునుగుతున్నాయి మునిగి తొక్కి పెట్టుకో కాకంలో పెట్టుకో దానికి నీళ్ళు కొట్టుకో నీళ్ళు కొట్టుకో అన్నా పోతుంది వద్దులేరా వచ్చిందే వీటి పుడుతున్నారా బాడీ అరే మొత్తం కలిసే ఎవరికేం కావాలని చెప్పండి చూద్దాం వాళ్ళకి పైన దూగా వాళ్ళకి పైన దూగు